నడి రోడ్డు పైన కానిస్టేబుల్ ప్రాణాలు తీశాడు. అయితే ఆ రౌడీ షీటర్ ఒక నేరానికి పాల్పడి అదుపులోకి తీసుకొని పోలీసులు ఆయన్ని వాహనంలో ఎక్కించుకొని వెళ్తున్నారు. అయితే వెళ్ళేటువంటి ఆ క్రమంలోనే కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసి కానిస్టేబుల్ని హతమార్చాడు. నడి రోడ్డుపైనే ప్రాణం పోతున్న కానిస్టేబుల్ ప్రాణాలు వదిలేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదట. నిజామాబాద్ నడిబొడ్డున చోటు చేసుకున్న ఈ ఘటన బైక్ చోరీలో ఓ నిందితుడి కోసం వెళ్ళిన సిసిఎస్ ఎస్ఐ విఠల్ మరియు కానిస్టేబుల్ ప్రమోద్ ఇద్దరు కూడా పాత నేరస్తులైనటువంటి రియాజ్ను పట్టుకొని బైక్పై తీసుకెళ్తున్నారు. అయితే ఒక్కసారిగా కత్తితో కానిస్టేబుల్ ఛాతీలో పొడిచాడు రియాజ్. అడ్డొచ్చినటువంటి ఎస్ఐపై కూడా దాడికి దిగాడు. ఇక పోలీసులపై నడి రోడ్డు పైన దాడి చేసి పారిపోతున్నా ఎవరు పట్టించుకోలేదు. ఆ కనీసం అక్కడ గాయాల పాలైపోయి కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ కానిస్టేబుల్ కూడా పట్టించుకోలేదు. చుట్టూ వెళ్తున్న జనం. ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కూడా ఏ ఒక్క ఆటో డ్రైవర్ కూడా సహకరించలేదట. అప్పటికే కానిస్టేబుల్ ప్రమోద్ మరణించినట్టు తెలుస్తోంది. ఎస్ఐ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇటీవలే ట్రాఫిక్ నుంచి సిసిఎస్కు బదిలయ్యాడు కానిస్టేబుల్ ప్రమోద్. నిజామాబాద్ ఘటన పైన ఇప్పుడు డీజీపీ కూడా సీరియస్ అయ్యారు. రియాజ్పై 50,000 రివార్డుని కూడా ప్రకటించారు పోలీసులు. ఇక్కడ మనం చూస్తున్నాం వాంటెడ్ క్యాష్ రివార్డ్ 50,000 50,000 రూపాయల క్యాష్ రివార్డుని కూడా ప్రకటించారు. షేక్ రియాజ్ సన్ ఆఫ్ మహమ్మద్ 24 ఏళ్ల వయసుకే ఏకంగా ఛాతిలో పొడవడాలు, కత్తులతో దాడులు చేయడాలు, నేరస్తుడిగా ముద్ర వేయడాలు, వాడిపై వాంటెడ్ నోట్ పడిందంటే ఎంతటి కీచకమైనటువంటి దుర్మార్గుడు నేర ఘటనలకు పాల్పడ్డ వ్యక్తి అర్థమవుతోంది. దొంగతనం, దోపిడీ మరియు హత్య వంటి నేరాల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటు వ్యక్తి గురించి ఏదైనా సమాచారం తెలిసినచో ఈ కింది నెంబర్లకు కాల్ చేయండి. ఇది నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి విడుదలైనటువంటి వాంటెడ్ సంబంధించినటువంటి ఆ పోస్టర్. ఓ కానిస్టేబుల్ బైక్ చోరీ కేసు పైన ఆ సదరు పాత నేరస్తుడిని అదుపులోకి తీసుకొని బైక్ పై తీసుకెళ్తున్నారట. ఆ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రమోద్ అండ్ ఎస్ఐ ఇద్దరూ కలిసి బైక్ పై తీసుకువెళ్తుండగా ఎస్ఐ విఠల్ పైన దాడి చేశాడు. కానిస్టేబుల్ ఛాతిలో కత్తితో పొడిచి కానిస్టేబుల్ రక్తం మరుగులో కొట్టుమిట్టాడుతున్నా ఏ ఒక్కరు కూడా స్పందించలేదట. చూసారా, నలుగురు ప్రాణాలు కాపాడాల్సినటువంటి ఆ సదరు పోలీస్కే దాడి జరిగితే ఆ నలుగురు చూస్తూ ఉండిపోయారు, కానీ ఏ ఒక్కరు కూడా సహాయం చేయలేదు.